ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. ఈ వేదిక బట్టి ఎంతో వందనాలు. ఎంతో దూర దర్శనంతో బాణంతో తండ్రి ఇద్దరు బిషప్స్ సింగం గారు అలాగే భాస్కర్ గారు ఈ వేదికని స్థాపించడమే కాదు ఎంతో ప్రయాసపడి దాన్ని ముందుకు తీసుకొని వెళ్తున్నారు తండ్రి. ఈ వేదిక చేత ఎవరెవరి జూమ్ మీటింగ్ లో పాల్గొంటున్నారో వాళ్ళే కాదు, సార్వత్రిక సంఘం కూడా ఆశీర్వదించబడుతున్నది తండ్రి. ఈ సమయంలో మా ప్రతి ప్రార్థన మీ కృపాసింహాసనం చేరి ఉన్నదని మేము నమ్ముచున్నాం. అలాగే తండ్రి, ఈ జూమ్ మీటింగ్ లో పాల్గొనటకు వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా బిజీ పీపులే, కానీ వాళ్ళు కూడా ఎంతో సాత్వికంతో బద్దు సందుల్లో నిల్చొని మేము ప్రార్థన చేయాలి, అనేక సమాధానంతో కూడిన అవసరతల కొరకు మేము ప్రార్థన చేయాలని ముందుకు వచ్చి ఉన్నారు. అలాగే వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలని ఎంతో ఆశలతో ముందుకొచ్చి ఉన్నారు. మీరు ఆశ కలిగిన ప్రాణంని తృప్తిపరిచే దేవుడై ఉన్నారు. మీ దీనదాసుని సమయంలో నించోబెట్టి మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట మీరు మా కొరకు ఏర్పరచుకున్న ఆత్మిక పాఠములు మా విశ్వాస నేతను విప్పి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమీన్, ఆమీన్, ఆమీన్. ఎప్పుడు లక్కనే ఒక జనరల్ మాట చెప్పేసి నేను ముందుకు వెళ్తానండి. అది ఏమనగా, దేవుడు మనకు అప్పచెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటంటే ఆయనను ఆరాధించే పరిచర్య. ఆరాధనలో ఉన్న శ్రేష్టత ఏంటంటే అది శాశ్వతమైన పరిచర్య. ఈ లోకంలో వేరే పరిచర్యలు కూడా ఉన్నాయి. స్వస్థపరిచే పరిచర్య, ప్రవచించే పరిచర్య, సువార్త బోధించి ఆత్మని రక్షించే పరిచర్య, ఇవన్నీ కూడా ముఖ్యమైన పరిచర్యలే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేని బట్టి చెప్పగలుగుతున్నామంటే, వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అందరు కూడా మ్యూట్లో పెట్టుకోండి. ఎవరో జాయిన్ అయ్యారు, యువిఆర్ అండి. ప్లీజ్ కీప్ ఇట్ ఇన్ మ్యూట్. థ్యాంక్ యూ బ్రదర్. అయితే దేవుణ్ణి ఆరాధించే విషయంలో కూడా నేను ఎప్పుడు మీతో పంచుకుంటూ ఉంటాను. అదేమనగా, దేవుడు మన జీవితంలో కుమ్మరించిన దీవెనలు బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే, మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. ఎందుకంటే అప్పుడప్పుడు దీవెనలు మన చుట్టూ కనిపిస్తాయి, అప్పుడప్పుడు కనిపించకుండా కూడా ఉంటాయి. కానీ దేవుని మంచితనము, ఆయనలో ఉన్న ప్రత్యేకత మారిపోదు. సో ఆయన ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి అనేది నేను ఎప్పుడు మన ప్రతి సందేశం ముందు ఈ విషయాలు నేను పంచుకుంటాను. యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న అనేక మంచి విషయంలో ఒక మంచి విషయం ఏంటంటే, ఆయన సందర్భం తగ్గట్టు బోధించే, సందర్భం తగ్గట్టు మాట్లాడే ప్రభు అయి ఉన్నారు. యాకోబు బావి పక్కన దాహంతో వచ్చిన సమరయ స్త్రీతో పలికిన మాటలు ఏంటంటే, అమ్మా నేను నీకు జీవజలం ఇచ్చుటకు సిద్ధంగా ఉన్నాను. సందర్భం తగ్గట్టు. అలాగే గలీలియా సముద్రం పక్కన శిష్యుల చేతిలో వలలున్నాయి, చేపలు పట్టకు వాళ్ళు ఆ సమయంలో సిద్ధపడుతున్నారు. ఆ సమయంలో ప్రభువారు వచ్చి చెప్పిన మాటలు ఏంటంటే, మిమ్మల్ని నేను మనుషులు బట్టే జాలులుగా చేస్తాను. ఇంకా ఒక హాట్ న్యూస్, ఆ సమయంలో గలీలియా ప్రాంతంకి చెందిన కొంచెమంది దుష్టులని పొంతి పిలాతు చంపి వేసేశారు. దాన్ని బట్టి అందరూ మాట్లాడుకుంటున్నారంట, పొంతి పిలాతు కొంచెమంది గలీలియలని చంపి వేసేశాడు అని. ఆ సందర్భంని కూడా ప్రభువారు వాడి మారు మనసుతో కూడిన సందేశము పంచుకుంటున్నారు. దాంతో కూడిన వాక్య భాగం నేను చదివిపిస్తాను. థామస్ గారు లూకాసు వార్త 13వ అధ్యాయం 1-3 వచనాలు చదవండి. లూకాసు వార్త 13వ అధ్యాయం 1-3 వచనాలు. పిలాతు గలిలీయులైన కొందరి రక్తము వారి బలులతో కలిపియుండెను. ఆ కాలమున అక్కడనున్న కొందరు ఆ సంగతి యేసుతో చెప్పగా ఆయన వారితో ఇట్లనెను, ఈ గలిలీయులు ఇటు హింసలు పొందినందున వారు గలిలయులందరికంటే పాపులని మీరు తలంచుచున్నారా? కారని మీతో చెప్పుచున్నాను, మీరు మారు మనసు పొందని ఎడల మీరందరూ అలాగే నశింతురు. థ్యాంక్ యూ బ్రదర్. చూడండి, సందర్భంని వాడి అందరు మాట్లాడుకునే మాటలను కూడా వాడి ఆధారం చేసుకొని
మారు మనసుతో కూడిన సందేశం ప్రభువారు పలుకుతున్నారు. సో మనం కూడా ఆయన సేవకులము, ఆయన అడుగుజాలల్లో నడుచుకునే సేవకులము. అప్పుడప్పుడు సందర్భంని వాడి, వాతావరణంని వాడి ఉపదేశిస్తే, ప్రసంగిస్తే మన ముందు కూర్చున్న వాళ్ళు, మన సంఘ సభ్యులు మన సందేశంని ఇంకా సులభంగా అర్థం చేసుకోవడానికి వీలుంటుంది. సో ఆగస్ట్ నెలలో మనము ఇండిపెండెన్స్ డే సెలబ్రేట్ చేశాం కాబట్టి ఇండిపెండెన్స్ డేతో కూడిన సందేశం నేను మీతో పంచుకున్నాను. సెప్టెంబర్ నెలలో మనము టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం కాబట్టి టీచర్స్ డేతో కూడిన సందేశం నేను ఇవ్వటము స్టార్ట్ చేశాను. ఆల్రెడీ 2 భాగంలో మనము కంప్లీట్ చేశాం. దాని వెనకాల ఉన్న హిస్టరీ కూడా నేను మీతో పంచుకున్నాను. టీచర్స్ డే ఏ సంవత్సరం మనకి ఇండిపెండెన్స్ వచ్చిందో ఆ దినం నుంచి ప్రారంభం కాలేదు. 1962లో సర్వపల్లి రాధాకృష్ణ గారి స్టూడెంట్స్ ఆయనని సన్మానించుటకు ఆయన ఇంటికి వచ్చినప్పుడు ఆయన పంచుకున్న ఒక మంచి ఆలోచన ఏంటంటే, నేను మీకు పోస్ట్ గ్రాడ్యుయేషన్కి టీచర్ అయి ఉన్నాను, ప్రొఫెసర్ అయి ఉన్నాను. అప్పటి వరకు మీకు ఎంతో లాభకరంగా ఆశీర్వాదకరంగా ఉన్న టీచర్స్ని మీరు మర్చిపోకండి. మీరు స్కూల్లో చదివారు, ఇంటర్మీడియట్లో చదివారు, డిగ్రీ కాలేజ్లో చదివారు, వాళ్ళని కూడా జ్ఞాపకం చేసుకోండి. జస్ట్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ సమయంలో టీచర్స్ని మాత్రమే కాదు అని చెప్పినప్పుడు అది ప్రభుత్వం కూడా చాలా నచ్చింది. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే, భారతదేశంలో అందరు టీచర్స్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో ఉన్న ప్రొఫెసర్సే కాదు, అందరు టీచర్స్ని సన్మానించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఏంటంటే 5th సెప్టెంబర్ సార్వపల్లి రాధాకృష్ణ గారి బర్త్డేని టీచర్స్ డేగా ఆచరించాలని. యూజువల్గా ఎవరన్నా చనిపోయిన తర్వాత ఏదో ఒక దినం కోరుకుంటారు, కానీ సార్వపల్లి రాధాకృష్ణ గారు బతుకున్నప్పుడే ఆయన బర్త్డేని ఒక మైల్ స్టోన్ ఈవెంట్గా తీసుకొని భారతదేశం ప్రభుత్వం నిర్ణయించుకుంది ఏంటంటే, ఆ సంవత్సరం నుంచి 1962 నుంచి టీచర్స్ డే భారతదేశం అంతా కూడా ఆచరించాలని. సో సాంస్క్రిట్ భాషలో వాడబడిన పదం ఏంటంటే మనకందరు కూడా తెలుసు, టీచర్కి గురు. సో చందు బ్రదర్, యూ కెన్ షో ద స్లైడ్స్. ఇప్పటి వరకు మనం కవర్ చేసిన సబ్జెక్ట్స్ ఏంటో నేను బ్రీఫ్ రీక్యాప్ చేసేసి నేను ముందుకు వెళ్తాను. నేను వాడే సబ్హెడింగ్స్ అన్ని కూడా EXతో కూడిన సబ్హెడింగ్స్ అండి. నెక్స్ట్ స్లైడ్ చందు బ్రదర్. జీసస్ అవర్ గ్రేటెస్ట్ గురు అనే అంశము, అవర్ గ్రేటెస్ట్ టీచర్ అనే అంశము. నేను వాడిన సబ్హెడింగ్స్ ఎక్స్పల్షన్ అంటే దూరం చేయుట, ఎగ్జాంప్లిఫికేషన్ మాదిరి అయి ఉండుట, ఎక్స్చేంజ్ అంటే ఏ స్టూడెంట్ అన్నా ఏ చెడ్డ గుణం అన్నా కలిగి ఉండి వస్తే ఆయనను మార్చుట, రాతి గుండెని మీరు తీసుకురండి, మాంసం గుండె నేను ఇస్తానని మన ప్రభు చెప్పినట్టు మనం చూసాం పోయిన వారము. సన్ ఆఫ్ థండర్, వెంటనే కోపం తెచ్చుకుండే అపోస్తులైన యోహాన్ని ప్రేమ అపోస్తులుగా ఎలాగ దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మార్చారు. అలాగే ఎగ్జర్షన్ అంటే ఎంతో ప్రయాసపడి ఒక టీచరు ఒక స్టూడెంట్ని ఒక స్థాయికి తీసుకురావాలని కోరుకుంటాడు. ఏ స్టూడెంట్ అన్నా మొదటి దినం నుంచే అన్నీ తెలుసుకొని వచ్చిన స్టూడెంట్ కాదు, అందుకే ఆయన స్టూడెంట్ అయి ఉన్నాడు. ఆయనను ఒక స్టేజ్కి తీసుకొని రావాలంటే ఎంతో ప్రయాసపడాలి. సో ప్రభువారి దీర్ఘశాంతం గురువుగా అదంతా కూడా మనం చూసామండి. దాని తర్వాత ఎగ్జాట్ అనేది మనం చూసాం. అంటే సైకలాజికల్గా, మెంటల్గా ఎలాగా ప్రభువారు క్రైస్తవ జీవితంలో వచ్చే సవాళ్ళని మనం ఎలాగ ఎదుర్కోవాలనేది ఒక మంచి టీచర్గా ముందే మనల్ని మానసికంగా ఎలాగా సిద్ధపరుస్తారు. ఒక టీచర్ కూడా ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఒక ఆయన కింద ఉన్న స్టూడెంట్స్ని మానసికంగా సిద్ధపరుస్తారు. కొన్ని సమస్యలు రావచ్చు, మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు సడన్గా ఇంకా అయిపోతూ ఉండొచ్చు, మీరు కంగారు పడకండి, ఎగ్జామినర్ మీకు తోడ్పడతారు. మీ పెన్ను సరిగా రాయకుండా ఉండొచ్చు, మీరు కంగారు పడకండి, ఎగ్జామినర్స్ మీకు తోడ్పడతారు అని మానసికంగా సిద్ధపరిచి పంపిస్తారు. అలాగే మన యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఎగ్జాట్ అంటే గాస్పుల్ ఆఫ్ ప్రాస్పెరిటీ ఆయన బోధించలేదు, కానీ గాస్పుల్ ఆఫ్ అడ్వర్సిటీ. అవును, శ్రమలు వస్తాయి, కష్టాలు వస్తాయి, నేను లోకంని ఎలాగ జయించానో మీరు కూడా జయించుటకు నేను శక్తి ఇస్తాను, నేను ఆత్మగా మీలో నివసిస్తాను, నా శక్తి మీతో పాటు ఉంటుంది ఈ సవాళ్ళని ఎదిరించుటకు అని ప్రభువారు ముందే చెప్పటం మనం అంతా కూడా చూసామండి. ఎక్స్పల్షన్ గురించి ఒక్క మాట చెప్పేసి ఈరోజు నేను ఎగ్జామినేషన్కి వస్తాను. ఎక్స్పల్షన్ అంటే దూరం చేయుట. 2 విషయాల్లో ప్రభువారు
మనకి తెలియనిది దూరం చేసి మనం తెలుసుకునేటట్లు చేస్తున్నాడు. చాలా వరకు చాలా మతాలు వాళ్ళు సత్క్రియల వలన పరలోకం చేరుతామని అనుకుంటారు. దేవుడు తీర్పిచ్చే దినం ఒక తరాసు వాడతాడు. ఒకవైపు సత్క్రియలు ఉంటాయి, ఒకవైపు పాపములు ఉంటాయి. సత్క్రియలు ఎక్కువగా ఉంటేనే మనం పరలోకం చేరుతాం అని చీకట్లో ఉంటారు. కానీ ప్రభువారు చెప్పిన మాటలు ఏంటంటే, మీరు నన్ను అంగీకరించండి. నన్ను అంగీకరిస్తేనే మీరు సత్క్రియలు చేయుటకు, పరిశుద్ధమైన జీవితం జీవించటకు శక్తి అనేది ఉంటుంది అనే సత్యము ప్రభువారు బోధించారు. సత్క్రియల వలన రక్షణ రావట్లేదు, కానీ మనం రక్షణ పొందినప్పుడే దేవుడు అంగీకరించే సత్క్రియలను మనము చేయగలుగుతాం. నేను కూడా ఇప్పుడు మరి గ్రూప్ను ఒక క్వశ్చన్ అడిగి ముందుకు వెళ్తాను. పెంతికోస్ దినంన సంఘం జన్మించింది. భక్తి గల యూదులు ఎవరెవరు వచ్చారో పెంతికోస్ దినంన సువార్త విని క్రైస్తవులుగా మార్చబడారు. ఇప్పుడు వాళ్ళు యూదులై ఉన్నప్పుడు, భక్తి గల యూదులే, వాళ్ళ ఆస్తులు అమ్మి వేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇచ్చారా? లేకపోతే క్రైస్తవులుగా మారు మనసు పొందిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళలో నివసించడం స్టార్ట్ చేసిన తర్వాతనే వాళ్ళు వాళ్ళ ఆస్తులను అమ్మివేసి వాళ్ళ మధ్యన ఉన్న పేదలకు ఇచ్చారా? గివ్ మీ అన్ ఆన్సర్. క్రైస్తవులైన తర్వాత. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒట్టి చేతులతో మన హృదయం లోపల రాడు. ఆయన పరలోక ఆనందం, పరలోక సమాధానం, పరలోక ప్రేమను తీసుకొని వస్తాడు. పరిశుద్ధాత్మ దేవుడు రోమిలికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 5వ వచనంలో ఏమని రాయబడి ఉన్నదంటే, ప్రేమని కుమ్మరిస్తాడు. మనం స్వాభావికంగా అందరం కూడా సెల్ఫిష్ పీపులే, స్వాత ప్రియులమే. కానీ ఆ స్వాతంని తీసివేసేస్తాడు. ఆయన ప్రేమను కుమ్మరించాడు కాబట్టి ఆ మారు మనసు పొందిన యూదులు వాళ్ళ ఆస్తులను కూడా అమ్మివేసి వాళ్ళ మధ్యనున్న వేరే క్రైస్తవులకి, ఎవరు పేదరికంలో ఉన్నారో వాళ్ళకి ఇస్తున్నారు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అదొక డార్క్నెస్ని ప్రభువారు తీసేస్తారు. ఇంకొకటి ఏంటంటే, రాబోయే దినంలో ఏం జరగబోతుందో చాలా మందికి తెలియదు. కానీ ప్రభువారు ఆయన ప్రకటన గ్రంథంని పెట్టి ఉన్నారు కాబట్టి బైబిల్లో రాబోయే దినంలో ఏం జరగబోతుందో అంతా కూడా క్రైస్తవులకి తెలిసి ఉంటుంది. దాని ప్రకారంగా వాళ్ళు సిద్ధపడతారు, వేరే వాళ్ళని కూడా సిద్ధపరుస్తారు. ఫ్యూచరు ఐందవుల కన్నా, ముస్లిమ్స్ కన్నా, సిక్స్ కన్నా, జైన్స్ కన్నా అది చీకటిగా ఉంటుంది. ఏం జరగబోతుందో వాళ్ళకి తెలియదు. కానీ మనకి దేవుడు అన్నీ బయలుపరిచే దేవుడై ఉన్నారు, మర్మాన్ని బయలుపరిచే దేవుడై ఉన్నారు, రాబోయే దినంలో ఏం జరగబోతుందో చెప్పే దేవుడై ఉన్నారు. ఆయన వెలుగు అయి మనకి దారి చూయించే ప్రభు అయి ఉన్నారు. సో యేసుక్రీస్తు ప్రభు వారికి ఇవ్వబడిన అనేక పేర్లు ఒక పేరు ఏంటంటే, ఆయనే వెలుగు. ఎక్కడ వెలుగు ఉంటుందో అక్కడ చీకటి ఉండుటకు వీల్లేదు. ఆ వెలుగు ఉంది కాబట్టి ఏది సత్యమో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం, ఏది మొదట్లో వస్తుందో మనం అర్థం చేసుకోగలుగుతున్నాం. మొదట్లో రక్షణ వస్తుంది, దాని తర్వాతనే సత్క్రియలు. సత్క్రియల వలన రక్షణ కాదు, కానీ రక్షణ వలన సత్క్రియలు. సో ఆ సత్యం మనము వెలుగైన యేసు ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం, లేకపోతే మనం కూడా చీకట్లో ఉంటాం. అలాగే రాబోయే దినంలో ఏం జరగబోతుందో కూడా ప్రభువారు మనకి చూయిస్తున్నారు. ఇప్పుడు ఇదంతా కూడా బ్యాక్గ్రౌండ్ అండి. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పరీక్షలని కూడా ఎలాగా మనం తట్టుకోవాలి అనేది మాదిరి ఉంచిపోయారు అని లేఖనము సెలవిస్తున్నది. అందుకే క్రైస్తవ జీవితం అంతా కూడా దాంట్లో ఎలాగ పరీక్షలు మనం తట్టుకోవాలో, మనము యేసు దారిలో నడుచుకొని ఆ పరీక్షలని తట్టుకోవాలి. మనం క్రైస్తవులం అని చెప్పుకుంటే యేసు ఎలాగ నడుచుకున్నాడో మనం అలాగ నడుచుకోవాలని లేఖనము సెలవిస్తుంది. దాంతో కూడిన వాక్య భాగము నేను చదివిస్తాను థామస్ గారితో. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం చదవండి బ్రదర్. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. మొదటి యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. ఆయన వాక్యము ఎవడు గైకొన్నో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఆయన యందు నిలిచి ఉన్నవాడనని చెప్పుకొనువాడు ఆయన ఎలాగు నడుచుకొనెనో అలాగే తానును నడుచుకొన బద్ధుడై ఉన్నాడు. మనం ఆయన థ్యాంక్ యూ బ్రదర్. మనము క్రైస్తవులము అని చెప్పుకుంటే ఎలాగ ప్రభు నడుచుకున్నాడో అలాగే మనము నడుచుకోవాలి. సో ఎలాగ ఆయన పరీక్షలని పాస్ అయ్యాడో మనం కూడా అలాగే పరీక్షలని ఎదుర్కోవాలి. మన జీవితంలో శ్రమలను ఎదుర్కోవాలి. అలాగే మనము
యేసు వలె పాస్ అవ్వాలి. యేసు వలె ఆ ఎగ్జామ్స్లో అన్నిట్లో కూడా మనము పాస్ అవ్వాలి. సో యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో మనం గమనిస్తే, ఇప్పుడు ఆ స్లైడ్కి మనం వద్దాము. 2 పరీక్షలు, 2 రకాల పరీక్షలు ఆయన అనుభవించినట్టు మనము చూడొచ్చు. చందు బ్రదర్, యూ కెన్ గో టు దట్ ఎగ్జామినేషన్ అనే స్లైడ్కి. గ్రేడ్ ఏ, గ్రేడ్ బి అని నేను వాడతాను. ఎందుకంటే మనము డిగ్రీ చదువుకునేటప్పుడు ఒక రకమైన పరీక్షలు మనము రాస్తాము. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు వేరే రకమైన పరీక్షలు కూడా మనము ఫేస్ చేస్తాం. ఇప్పుడు నేను గో బ్యాక్ బ్రదర్. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఎగ్జామినేషన్ 2 గ్రేడ్స్. ఒక క్వశ్చన్ అడుగుతాను. గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు ఎటువంటి క్వశ్చన్స్ మనకు వస్తాయో, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు అటువంటి క్వశ్చన్సే వస్తాయండి? అటువంటి పరీక్షనే వస్తుందా, లేకపోతే ఇంకా గంభీరమైన పరీక్ష వస్తుందా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివేటప్పుడు? గివ్ మీ అన్ ఆన్సర్. ఇంకా గంభీరమైనది వస్తుంది. ఇంకా గంభీరమైన. వెరీ గుడ్, రైట్ ఆన్సర్ బిషప్ అమ్మ గారు. సో యేసుక్రీస్తు ప్రభు వారు మనం గమనిస్తే, నేను థామస్ బ్రదర్తో చదివించాను మత్తయి సువార్త 4వ అధ్యాయం 10-11 వచనాలు. యాక్చువల్గా వాక్య భాగము 1వ వచనం నుంచి 11వ వచనం వరకు మనం చదివితే, మత్తయి సువార్త 4వ అధ్యాయంలో యేసు ఎలాగా శరీరాశ, నేత్రాశ, జీవటమ్మం మీద విజయం పొందాడో మనం గమనించవచ్చు. జాగ్రత్త వినండి. ఎందుకు నేను ఆదికాండం 3వ అధ్యాయం 6వ వచనం చదివించాను అని అంటే, అక్కడ ఆదామవ్వ ఏ పాపంకి పడిపోతున్నారు? శరీరాశ, నేత్రాశ, జీవటమం. ఆ చెట్టు, ఆ వృక్షము, అక్కడ ఉన్న పండు ఎలా కనిపిస్తుందంట? అక్కడ మనకి నేత్రాశ కనిపిస్తున్నది, శరీరాశ కనిపిస్తున్నది, జీవటంబం కూడా కనిపిస్తున్నది. తినుటకు చాలా బాగుంటుందంట శరీరాశ, చూచుటకు చాలా అందంగా ఉందంట నేత్రాశ. ఇంకా నేను దేవునికి సమానమైపోతాను, నాకు కూడా తెలివి వచ్చేస్తుంది, జీవటంబం. 3 కనిపిస్తున్నాయి మనకు అక్కడ. సో యేసుక్రీస్తు ప్రభువారు కడబడి ఆదాం, ఎక్కడ మొదటి ఆదాము పడిపోయాడో, కడబడి ఆదాం అదే క్షేత్రాల్లో విజయం పొందేటట్లు మనం చూస్తాం. ఇంకా పరిస్థితులు కూడా ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పరిస్థితులు. జాగ్రత్తగా వినండి. నేను మిమ్మల్ని అడిగే ప్రశ్న, ఈదేన్ తోటలో ఏమైనా దాహము, ఆకలి కలగడానికి వీలుందా అండి? అడుగుతున్నా. అక్కడ వాతావరణం కఠోరంగా ఉంటుందా? లేదు, అక్కడ ఉండదు. అన్ని పచ్చగా ఉంటది. అక్కడ దాహం వేయడానికి వీల్లేదు, ఆకలి వేయడానికి వీల్లేదు. ఇక్కడ చూడండి, కడబడి ఆదాము ఎటువంటి పరిస్థితిలో నేత్రాశ, శరీరాశ, జీవటంబం మీద విజయం పొందుతున్నాడు. చందు బ్రదర్, యూ కెన్ పాయింట్ ఎ కర్సర్ ఎట్ ది డెజర్ట్ శాండ్. ఇక్కడ చూడండి, డెజర్ట్ శాండ్, అక్కడ కంప్లీట్ గా అరణ్యంలో 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత, చూడండి ఎంత చక్కగా కర్సర్ పెట్టి ఎన్లార్జ్ చేసి చూపిస్తున్నాడు చందు బ్రదర్. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత అరణ్యంలో, అంటే అరణ్యం అంటే ఎగ్జాక్ట్లీ ఈదేన్ తోటకి ఆపోజిట్ పరిస్థితుల్లో, అప్పుడు శరీరాశ, నేత్రాశ, జీవటమ్మం మీద విజయం పొందుతున్నాడు. సాతానుడు వచ్చి తీసుకొని వచ్చిన మొదటి శోధన ఏంటి? నువ్వు దేవుని కుమారునివి, ఈ రాయల్ని రొట్టెలుగా మార్చి తిను అని చెప్పినప్పుడు, లేఖనంని వాడి దిత్తోపదేశ కాండం 8వ అధ్యాయం 3వ వచనంని ఆధారం చేసుకొని, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి చేత వచ్చే ప్రతి మాట చేత బతుకుతాడని యేసుక్రీస్తు ప్రభువారు జవాబు ఇస్తున్నారు. ఆహారం చాలా ముఖ్యమైన విషయం, కానీ ప్రభువారు ఏం చూపిస్తున్నారంటే, దేవుని సంతోషపరచుట నా ఆహారం కంటే ముఖ్యం అని చూపిస్తున్నారు. మనకందరు కూడా తెలుసు, పొలిటికల్ ర్యాలీస్ అప్పుడు, ఎలక్షన్స్ అప్పుడు అందరు కూడా పొలిటికల్ లీడర్స్ యూజువల్గా వాడే స్లోగన్ ఏంటంటే, మాకు ఓటు వేయండి, రోటీ, కపడా ఆర్ మకాన్ మేము ఇస్తాము అని అంటుంటారు. బికాస్ దే ఆర్ బేసిక్ నెసెసిటీస్, రోటీ, కపడా ఆర్ మకాన్. కానీ దాంట్లో రోటీ అన్నిటికంటే ముఖ్యమైనది. ఎందుకంటే ఈదేన్ తోటలో మనం చూస్తే, మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, ఈదేన్ తోటలో మకాన్ అవసరం పడిందా? అడుగుతున్నా. అవసరం పడినాయా అండి ఈదేన్ తోటలో? లేదు. అలాగే కపడా అవసరం పడిందా ఈదేన్ తోటలో? లేదు. కానీ రోటీ అక్కడ కూడా అవసరం పడింది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మకాన్ లేకుండా, కపడా లేకుండా ఆదామవ్వ బతికారు, కానీ ఆ సమయంలో కూడా ఆహారం అనేది అవసరం పడింది. సో ఆ ఆహారం కంటే కూడా దేవుణ్ణి సంతోషపరచుట నాకు ముఖ్యం అని వాక్యంని ఆధారం చేసుకొని ప్రభువారు జవాబిస్తున్నారు. దాని తర్వాత 2వ శోధన, ఆలయం పైన తీసుకొని వెళ్ళి నువ్వు దుంకు
అని అంటే అది జీవటంబంతో కూడిన శోధన. ఎందుకంటే ఈ కాలంలో కూడా చాలా మంది ఎందుకు అడ్వెంచర్స్ చేస్తారండి, ఎందుకు దుబాయ్ బుర్జ్ నుంచి దుంకుతారు, ఎందుకు ఐఫిల్ టవర్ నుంచి దుంకుతారు? ఇన్స్టాంట్ పాపులారిటీ. కింద టీవీ వాళ్ళు నించొని ఉంటారు మైక్ పెట్టుకొని, సార్ ఎలాగ అనిపించింది మీకు దుంకినప్పుడు అని క్వశ్చన్స్ అడుగుటకు టీవీ క్రూ ఉంటుంది. దాంతో కొన్ని రోజుల తర్వాత బోన్విటా వాళ్ళు, బూస్ట్ వాళ్ళు, హార్లిక్స్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఏమంటారంటే, మా ప్రొడక్ట్స్ని మీరు అడ్వర్టైజ్ చేయండి, ప్రమోట్ చేయండి, మీరు దుబాయ్ బుర్జ్ నుంచి ఐఫిల్ టవర్ నుంచి హార్లిక్స్ తాగి దుంకానని చెప్పండి, మా ప్రొడక్ట్స్ సేల్ కూడా పెరుగుతుంది అని. అలా కూడా కొంచెం మంది పాపులారిటీ కొరకు అడ్వెంచర్స్ చేస్తారు, ఎందుకంటే దాని తర్వాత బాగా డబ్బులు సంపాదించుకోవచ్చు అని. ఇంకా ఈ మాట కూడా మీకు సంఘంతో కూడిన చరిత్ర నేను మీతో పంచుకుంటున్నాను. సీమోన్ అనే మంత్రకారుడు, అపోస్తల కార్యం 8వ అధ్యాయం మనం చదివితే, సీమోన్ అనే మంత్రకారుడు ఆయన మారుమనసు పొందినట్టే ఉంటుంది, కానీ నిజమైన మారుమనసు పొందలేదు. ఎందుకంటే ఆయన జీవితంలో జరిగిన వేరే సంఘటనలు అది రుజువుపరుస్తుంది. ఏం చేశాడంటే, సీమోన్ అనే మంత్రకారుడు మొదట్లో ఆయన చేసిన పాపం ఏంటంటే, పరిశుద్ధాత్మ వరములు నాకు కావాలి అని ఈ పేతురు యోహాన్ని అడుగుతున్నాడు, ఎందుకంటే ఆయన పేరు పొందాలని. దాని తర్వాత చరిత్రలో మనం గమనిస్తే ఆయన కూడా ఆలయం పైనుంచి దుంకాడు ఏదో పాపులారిటీ పొందుటకు, కానీ చనిపోయాడు. అది చారిత్రక సత్యం. సో సాతానుడు ఎందుకు దుంకమంటున్నాడంటే, జీవటంబం వెంటనే పాపులారిటీ వచ్చేస్తుంది, ప్రభువారు ఏదో గొప్పది సాధించినట్టు అందరు ప్రజలు గమనిస్తారు. కానీ ప్రభువారు ఇచ్చిన జవాబు ఏంటంటే, మరి ద్వితోపదేశ కాండంని ఆధారం చేసుకొని 6వ అధ్యాయం 16వ వచనాన్ని ఆధారం చేసుకొని అనవసరంగా మనం దేవుణ్ణి పరీక్షించకూడదు అని, శోధించకూడదు అని జవాబిస్తున్నారు. మరి 3వ శోధన నేత్రాశతో కూడిన శోధన. కొండ మీద తీసుకొని వెళ్ళి అంతా చూపిస్తున్నాడు, బంగారం, వెండి, రాజ్యంలు అన్ని కూడా చూపిస్తున్నాడు. అక్కడ సాతానుడు అబద్ధంకి జనకుడు, కానీ అక్కడ అయితే అబద్ధం మాట్లాడట్లేదు. ఇదంతా కూడా నాదే, నేను నీకు ఇచ్చేస్తాను అని అంటున్నాడు. ఇదంతా కూడా సాతానుడిదే, ఆయనే లోకాధికారి. ఓకే, ఆదాం పాపం చేసిన తర్వాత బై డిఫాల్ట్ ఈ లోకంకి అధికారి ఎవరైపోయారంటే సాతానుడే. ఇదంతా కూడా నీకు ఇచ్చేస్తాను అని అంటే, నన్ను పూజించు అని అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు మరి ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం ఈసారి 13వ వచనంని వాడి ఎదుర్కొంటున్నారు. ఏమని అంటున్నారంటే, దేవుణ్ణి పూజించాలి, ఇదంతా కూడా నేను తండ్రి దగ్గర నుంచి పొందుతాను, కానీ ఆయన చిత్తం ప్రకారంగా, ఆయన సమయం ప్రకారంగా నాకు ఇస్తాడు. నేను శిలువ మరణం పొందిన తర్వాత నా నామంని అన్ని నామం కంటే పైనామం చేస్తాడు. రెండో రాకడ తర్వాత నేను లోకంని పరిపాలించుటకు ఆయన అధికారం ఇస్తాడు. నేను తండ్రి సమయంలో నేను ఇదంతా కూడా పొందుతాను, నీ దగ్గర నుంచి నేను పొందను. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, పాపంకి సత్యంకి ఉన్న వ్యత్యాసం ఏంటంటే, నీతి కార్యము పాపం మధ్యన ఉన్న వ్యత్యాసం ఏంటంటే, ఎవరి చేతి నుంచి మనం పొందుతున్నాం అది ముఖ్యం. చూడండి, ఎవరి చేతి నుంచి మనం పొందుతున్నాం. అందరికి కూడా తెలుసు డబ్బులు మనకు అవసరం, కానీ డబ్బులు దేవుని చేతి నుంచి వస్తుందా లేకపోతే సాతాన్ చేతి నుంచి వస్తుందా? ఆహారం మనకందరు కూడా ముఖ్యం, దేవుని చేతి నుంచి వస్తుందా లేకపోతే సాతాన్ చేతి నుంచి వస్తుందా? ఈ 11వ అధ్యాయానికి మనం వస్తే థామస్ గారు చక్కగా చదివినిపించారు. పరీక్షలన్నీ పాస్ అయిపోయిన తర్వాత దేవదూతలే ఆహారం తీసుకొని వచ్చిరి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఒక జ్ఞాపకం పెట్టుకోండి, పరిశుద్ధమైన విషయము, పాపం, రెండిటి మధ్యన వ్యత్యాసం ఏంటంటే, అక్కడ మనం ఎవరి చేతి నుంచి మనం పొందుతున్నాం అది ముఖ్యం. డబ్బులు అందరికి అవసరం, ఆహారం అందరికి అవసరం, కానీ ఎవరి దగ్గర నుంచి పొందుతున్నాం, ఏ చేతి నుంచి మనం పొందుతున్నాం అది ముఖ్యం. యేసుక్రీస్తు ప్రభువారు ఆకలితో ఉన్నప్పుడు 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత రాయిని రొట్టెగా మార్చి తిను అని అన్నప్పుడు ఎందుకు ఒప్పుకుంటలేరు? ఎందుకంటే ఆ మాటలు విని ఏమన్నా చేస్తే సాతాన్ దగ్గర నుంచి పొందినట్టు అయిపోతుంది ఆహారం. ఆయన ఫాస్టింగ్ బ్రేక్ చేసే సమయం ఇంకా రాలేదు, దానికంటే ముందే ఆహారం తింటే డిసోబీడియన్స్, పాపం కింద అది వస్తుంది, అవిధేయత కింద అది వస్తుంది. ఆయన తండ్రి సమయం కొరకు వెయిట్ చేశాడు కాబట్టి తండ్రియే దేవదూతల్ని పంపించి ఆహారం ఇస్తున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో ఈ ఫస్ట్ గ్రేడ్ ఆఫ్ ఎగ్జామ్స్ క్రైస్తవ జీవితంలో వస్తుంది. నేత్రాశతో కూడిన శోధనలు, అలాగే శరీరాశతో కూడిన శోధనలు, అలాగే జీవటంబంతో కూడిన శోధనలు. మనకి యేసుక్రీస్తు ప్రభువారు మాదిరి ఉంచిపోయారు. ఈ శోధనలు వచ్చినప్పుడు జాగ్రత్తగా వినండి, ఇటువంటి శోధనలు వచ్చినప్పుడు, సాతానుడు ఈ శోధనలు తీసుకొని వచ్చినప్పుడు మన సొంత తెలివితేటల మీద ఆధారం పడకుండా లేఖనంని ఆధారం చేసుకొని
మనం సాతాన్ని ఎదిరించాలి. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు, వాక్యంని ఏ మాట వాడి వర్ణిస్తున్నాడు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 29వ వచనం చదవండి థామస్ గారు. చందు బ్రదర్, యూ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్ ఆల్సో. చందు బ్రదర్ కెన్ డిస్ప్లే దట్ స్లైడ్. 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక. గో బ్యాక్ చందు బ్రదర్, గో బ్యాక్. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనం. మరియు రక్షణయను శిరస్థానమును వాక్యమన ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. మరియు రక్షణయను శిరస్త్రాణమును దేవుని వాక్యము ధరించుకొనుడి. వాక్యం అనే ఖడ్గము, వాక్యం అనే ఖడ్గము. ఇట్స్ అ టూ ఆత్మ వలన థ్యాంక్ యూ థామస్ గారు. వాక్యం అనే ఖడ్గము అంటే ఇక్కడ మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా శోధనలు తట్టుకుంటున్నారో, వాక్యం అనేది ఇట్స్ అ వెపన్ ఆఫ్ డిఫెన్స్ అండ్ అ వెపన్ ఆఫ్ అఫెన్స్. మరి చెప్తున్నాను, వెపన్ ఆఫ్ డిఫెన్స్ అండ్ వెపన్ ఆఫ్ అఫెన్స్. వెపన్ ఆఫ్ డిఫెన్స్ రెండు శోధనలు తట్టుకున్నప్పుడు మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేత బతుకుతాడు. వాక్యంని ఎలా వాడుతున్నారు? వెపన్ ఆఫ్ డిఫెన్స్. అలాగే రెండో శోధన వచ్చినప్పుడు అనవసరంగా మనం ప్రభుని శోధించకూడదు, వెపన్ ఆఫ్ డిఫెన్స్. మూడో శోధన వచ్చినప్పుడు నువ్వు నన్ను పూజించు అన్నప్పుడు వెపన్ ఆఫ్ అఫెన్స్. లేఖనం ఏం చెప్తుంది? ద్వితోపదేశ కాండం 6వ అధ్యాయం 13వ వచనంలో ఏమని రాయబడి ఉన్నది? యెహోవా దేవుణ్ణి పూజించాలి. సాతానుడా నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళు. ఈజ్ యూజింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యాజ్ ఎ వెపన్ ఆఫ్ అఫెన్స్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. టూ ఎడ్జ్ సోర్డ్ అనే మాట ఎందుకు రాయబడి ఉన్నది లేఖనం కొరకు? లేఖనం గురించి ఆ మాట ఎందుకు వాడబడింది? టూ ఎడ్జ్ సోర్డ్. వాక్యం అంటే టూ ఎడ్జ్ సోర్డ్ అంటే ఎందుకు? ఇట్ వర్క్స్ బోత్ యాజ్ అ వెపన్ ఆఫ్ అఫెన్స్ అండ్ వెపన్ ఆఫ్ డిఫెన్స్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? శోధనలు వచ్చినప్పుడు వాక్యం అనే ఆత్మ ఖడ్గంని మీరు వాడుడి. సో కీర్తనకారుడు కూడా ఏమంటాడు? 119వ కీర్తన 11వ వచనం, నీ వాక్యంని నా హృదయంలో దాచిపెట్టుకుంటుంది, పాపం చేయకుండా ఉండటకు నీ వాక్యంని నా హృదయంలో దాచిపెట్టుకుంటుంది. అందుకు జాగ్రత్త వినండి, మనమందరం కూడా లేఖనం ఎంతవరకు కంఠస్థం చేయడానికి ప్రయత్నించాలో అది చాలా మంచిది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంతవరకు కంఠస్థం చేయగలుగుతున్నామో లెట్ us ట్రై. నేను చెప్తున్నాను కదా జాగ్రత్తగా, ఆదికాండం సమయంలో యూదులన్నా మారుమనసు పొందిన క్రైస్తవులన్నా లేఖనంని కంఠస్థం చేసుకునేవారు. కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి. చాప్టర్ డివిజన్, వర్స్ డివిజన్ వలన 1180 సుమారుగా ఆ టైంలో స్టీఫెన్ లాంగ్టన్ అనే ఒక ఆర్చ్ బిషప్ ఆఫ్ క్యాంటర్బరీ లేఖనంని అధ్యాయాలు, వచనాలుగా విభాగించాడు. దాని వలన వచ్చే ఒక లాభం ఏంటంటే ఈజీ రెఫరెన్సింగ్. నేను ఇప్పుడు ఒక వాక్య భాగం చెప్తున్నాను, వెంటనే థామస్ గారు తీసి అవుతున్నారు, సంధ్యారాణి గారు తీసి అవుతున్నారు. చాలా మంచిది, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కానీ దాని వలన వచ్చిన ఒక నష్టం ఏంటంటే ఈ చాప్టర్ డివిజన్, వర్స్ డివిజన్ వలన క్రైస్తవులు లేఖనంని కంఠస్థం చేయటం మర్చిపోయారు. ఇప్పుడు ఉదాహరణకు నేను చెప్తున్నాను, రోమిలికి రాసిన పత్రికలో 66 సార్లు పౌలు భక్తుడు అంటాడు, రాయబడలేదా నీతిమంతుడు విశ్వాసంతో దీవించును. 1వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 17వ వచనం. అలాగే రాయబడలేదా పగ తీర్చుకుంటుట నా పని, రోమిలికి రాసిన పత్రిక 12వ అధ్యాయం 19వ వచనం. కానీ ఆ టైంలో రెఫరెన్సెస్ ఇయ్యడు. హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో ఉంది. అలాగే ద్వితోపదేశ కాండం 32వ అధ్యాయం 35వ వచనంలో ఉంది, పగ తీర్చుకుంటుట నా పని అని చెప్పడు. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఆయన పత్రిక చదువుకునే వాళ్ళు ఆల్రెడీ లేఖనంలో ఈ భాగంలో ఎక్కడున్నాయో వాళ్ళకి తెలుసు, ఎందుకంటే వాళ్ళు కంఠస్థం చేసుకున్నారు కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సో ఈ చాప్టర్ డివిజన్, వర్స్ డివిజన్ వలన ఒక బెనిఫిట్ ఏంటంటే ఈజీ రెఫరెన్సింగ్ అవుతుంది, కానీ క్రైస్తవులు లేఖనంని కంఠస్థం చేయటం మర్చిపోయారు. అయినా సరే ఇటువంటి పరిస్థితుల్లో కూడా 2025లో నేను చెప్తున్నాను, మన పని మనం చేయాలి, దేవుని పని దేవుడు చేస్తారు. 32,000 వచనాలు ఉన్నాయి. పాస్టర్ గారు, సురేష్ గారు, నేను ఎలా కంఠస్థం చేసుకోగలుగుతాను అని కూడా మనం అనొచ్చు. కానీ లేఖనంలోనే ఒక వాక్య భాగం ఉంది, దాన్ని మనం ఆధారం చేసుకుందాం. క్రిస్ బ్రదర్ కూడా జాయిన్ అయ్యారు కాబట్టి యోహాను సువార్త 14వ అధ్యాయం 26వ వచనం చదవండి, 26, 27. యోహాను సువార్త 14వ అధ్యాయము 26, 27.
ఎవరు మొదట్లో? క్రిస్ బ్రదరా, థామస్ బ్రదరా, సంధ్యారాణి గారా? ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున క్రిస్ గారు తండ్రి నామ ఓకే ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకము చెయ్యను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. క్రైస్తవ జీవితంలో ఒకటి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం చేసేది మనం చేయాలి, దేవుడు చేసేది దేవుడు చేస్తాడు. రాతే బాణంలో నీళ్లు నింపండి అని ప్రభువారు చెప్తే మనం రాతే బాణంలో నీళ్లు నింపాలి. దాన్ని ద్రాక్షారసంగా మార్చడం ప్రభువారి పని. లాజర్ సమాధి ముందు రాయి తీసి వేసేయండి అని చెప్పినప్పుడు మనము రాయి తీసి వేసేయాలి. చనిపోయిన లాజర్ని లేపడం యేసుక్రీస్తు ప్రభువారి పని. అలాగే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం మనం చదవాలి. సరి అయిన వాక్య భాగం సరి అయిన సమయంలో గుర్తు చేసుకుంటుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సాయం చేస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసువే మనకు మాదిరి అంటే శరీరాశ, నేత్రాశ, జీవటంబంతో కూడిన శోధనలు వచ్చినప్పుడు మనం కూడా లేఖనంని ఆధారం చేసుకొని సాతాన్ని ఎదిరించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? మరి చెప్తున్నా, లేఖనం ఇస్ బోత్ వెపన్ ఆఫ్ అఫెన్స్ అండ్ వెపన్ ఆఫ్ డిఫెన్స్. యేసుక్రీస్తు ప్రభువారు వెపన్ ఆఫ్ డిఫెన్స్ గా 2 శోధనలు వచ్చినప్పుడు వాడుతున్నారు, వెపన్ ఆఫ్ అఫెన్స్ గా వాడుతున్నారు 3వ శోధన వచ్చినప్పుడు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో జాగ్రత్తగా వినండి. ఇది గ్రేడ్ 1 ఆఫ్ ఎగ్జామినేషన్స్. ప్రతి క్రైస్తవుడు ఇది అనుభవిస్తాడు. యేసుక్రీస్తు ప్రభువారి జీవితంలో ఏం జరిగిందో క్రైస్తవుని జీవితంలో కూడా అదే జరుగుతుంది. జాగ్రత్తగా వినండి. యేసుక్రీస్తు ప్రభువారు సంఘం మధ్యన ఉన్న సమీపమైన సంబంధంని లేఖనము కొన్ని ఉపమానాలు వాడి, కొన్ని ఇమేజరీస్ వాడి వర్ణిస్తుంది. ఆయన శిరస్సు అయి ఉంటే మనము ఆయన శరీరం అయి ఉన్నాం. ఆయన పెళ్లి కుమారుడై ఉంటే మనం పెళ్లి కుమార్తె అయి ఉన్నాం. ఆయన ద్రాక్షావళి అయి ఉంటే మనం తీగలమై ఉన్నాం. చూడండి, 3 Bలు. ఇఫ్ వీఆర్ ద బ్రాంచెస్, ఈజ్ ద వైన్. ఇఫ్ వీఆర్ ద బ్రైడ్, ఈజ్ ద బ్రైడ్ గ్రూమ్. ఇఫ్ వీఆర్ ద బాడీ, ఈజ్ ద హెడ్. ఈ 3 Bలో మనకు కనిపించేది ఏంటి? యేసుక్రీస్తు ప్రభువారు సంఘం మధ్యనున్న సమీపమైన సంబంధం. యేసుక్రీస్తు ప్రభువారు క్రైస్తవుల మధ్యనున్న సమీపమైన సంబంధం. విడిదీయలేం. సౌలా సౌలా, నువ్వు ఎందుకు నన్ను హింసిస్తున్నావు అని ప్రభువారు అడుగుతారు, కానీ నా సంఘంలో ఎందుకు హింసిస్తున్నావు అని అడగరు. నా శిష్యులను ఎందుకు హింసిస్తున్నావు అని అడగరు. క్రైస్తవులను ఎందుకు హింసిస్తున్నావు అని అడగరు. ఎందుకంటే యేసుని, క్రైస్తవులను మనం విడిదీయడానికి వీల్లేదు. దాని అర్థం ఏంటంటే యేసు జీవితంలో ఏం జరిగిందో మన జీవితంలో కూడా జరుగుతుంది. ఉదాహరణకు నేను చెప్తున్నా, ఆయన జన్మం అద్భుతము అని అంటే పరిశుద్ధాత్మ కార్యము. ఆయన జన్మం అంటే మన ఆత్మిక జీవితములో ఉన్న జన్మం కూడా అద్భుతమే, పరిశుద్ధాత్మ కార్యమే. ఆత్మికంగా మనం ఎలాగా జన్మిస్తున్నాం? పరిశుద్ధాత్మ కార్యం వలన. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఉందా లేఖనంలో? అలాగే చూద్దామా? యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12 చదవండి క్రిస్ బ్రదర్. యోహాను సువార్త 1వ అధ్యాయం 11-12. ఓకే. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరించలేదు. తన్ను ఎందరు అంగీకరించరో వారందరికీ, అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. కంటిన్యూ. వారు దేవుని వలన పుట్టిన వారే కాని రక్తము వలనైనను, శరీరేచ్ఛల వలనైనను, మనుష్యేచ్ఛల వలనైనను పుట్టిన వారు కారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు జన్మం అద్భుతం అంటే మన ఆత్మిక జన్మం కూడా అద్భుతం. ఆయన సమాధి తెరవబడిందంటే ఒక దినం మన సమాధులు కూడా తెరవబడతాయి. ఆయన ఆరోహణమై వెళ్ళాడంటే మనం కూడా ఆరోహణమై వెళ్తాం. ఆయన 2వ రాకడ తర్వాత లోకంని పరిపాలిస్తాడంటే ఆయన కింద మనం కూడా ఉంటూ లోకంని పరిపాలిస్తాం. యు కెనాట్ సపరేట్ జీసస్ ఫ్రమ్ ద చర్చ్ ఆర్ చర్చ్ ఫ్రమ్ జీసస్. అలాగే ఆయన జీవితంలో ఎటువంటి శోధనలు వచ్చినాయో మన జీవితంలో కూడా అటువంటి శోధనలే వస్తాయి. అది కూడా ఒక క్రమం ప్రకారంగా వస్తాయి. నేత్రాశ, శరీరాశ, జీవటమంతో కూడిన శోధనలు క్రైస్తవుని జీవితం ప్రారంభంలో వస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య కూడా ఇంకా ప్రారంభం చేయలేదు, ఆ సమయంలో ఈ శోధనలు వచ్చినాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దాని తర్వాత మనం ఆత్మీకంగా ఎదిగే కొలది, ఇంకా మనం దేవుని చేతిలో ఇంకా గొప్పగా వాడబడే కొలది సిల్వ మోసే శోధనలు వస్తాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకే గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఎగ్జామ్ అని నేను చెప్పాను. గ్రేడ్ 1 నేత్రాశ, శరీరాశ, జీవటంబంతో కూడిన శోధనలు. ఏది ఆదామవ్వ తట్టుకోకుండా పడిపోయారో అదంతా కూడా క్రైస్తవులు వాళ్ళ జీవితంలో ఉన్న ప్రారంభంలోనే వాళ్ళు తట్టుకుంటారు. పరిశుద్ధాత్మ శక్తి మీద ఆధారం పడి, లేఖనం మీద ఆధారం పడి జయిస్తారు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్న ఒక ప్రశ్న, జాగ్రత్తగా వినండి.
చందు బ్రదర్ కూడా కర్సర్ పెట్టి చూపిస్తారు. యేసుక్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్మ చేత అరణ్యంకి నడిపింపబడిన సమయంలో ఆయనకు తెలుసు 40 రోజులు శోధనలు ఆయన తట్టుకోవాలి. 40 రోజులు ఉపవాసం ఉన్న తర్వాత నేత్రాశ, శరీరాశ, జీవటమంతో కూడిన శోధనలు వస్తాయని ఆయనకు తెలుసు. కానీ ఎక్కడన్నా ప్రార్థన చేస్తున్నారా యేసుక్రీస్తు ప్రభువారు? తండ్రి, ఈ పాత్రను తీసివేసేయి అన్న ప్రార్థన చేశారా? అడుగుతున్నాం. లేదు. ఎందుకంటే ఈ శోధనలు తట్టుకోవడానికి కంపారిటివ్లీ స్పీకింగ్, రిలేటివ్లీ స్పీకింగ్ పోలిస్తే కొంచెం సులభము. కానీ గెత్సెమనీ తోటలో, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, కింద పిక్చర్కి వచ్చేయండి చందు బ్రదర్, సాగిలపడి గెత్సెమనీ తోటలో తండ్రి వీలైతే ఈ పాత్రను తీసివేసేయి అని అడుగుతున్నారు. అది ఆల్ విత్ మీ. ఇక్కడ లేఖనం కూడా ఏం వాడేది లేదు. ఎందుకంటే ఇక్కడ తండ్రి పట్ల ఎంత లోతైన సంబంధం కలిగి ఉన్నారో. ప్రేమ అన్నిటిని ఓచును, అన్నిటిని తాళును, అన్నిటిని నిరీక్షించును, అన్నిటిని విశ్వసించును, దాంతో కూడిన పరీక్ష ఇది. లేఖనం వాడేది కూడా అవసరం లేదు. ఇక్కడ తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నాం, మన అధికారాలను కూడా విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నామా? అది సిల్వ మోయటం అంటే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. సిల్వ మోయటం అంటే ఏంటండి? అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. ఆ సమయంలో కూడా దెబ్బకి దెబ్బ కొట్టకుండా శత్రువులను ప్రేమించుట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దట్ ఈస్ గ్రేట్ టు ఎగ్జామ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఏం చేస్తున్నాడు ప్రభు? తండ్రి వీలైతే ఈ పాత్రను తీసివేసి, కానీ నీ చిత్తమే జరుగునుగాక అని సమర్పించుకుంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. మా జాగ్రత్తగా వినండి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 8-9 వచనాలు ఏముందంటే, నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. ఆకాశం ఎంత ఎత్తైన చోటలుందో భూమితో పోలిస్తే నా ఆలోచనలు ఆ చోటలు ఉన్నాయి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 21వ వచనం నేను చదివించిన తర్వాత క్రిస్ బ్రదర్తో లూకాసు వార్త 23:23కి నేను వస్తాను. మొదటిగా ప్రకటన గ్రంథం 3:21, దాని తర్వాత లూకాసు వార్త 23:23. ఓకే. నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు వానిని నాతో కూడా నా సింహాసనమందు కూర్చుండనిచ్చేదను. నేను జయించి అని అంటున్నారు. అంటే ఎగ్జామ్ పాస్ అయ్యారనమాట ప్రభువారు. జాగ్రత్త వినండి. ఆయన లోక రక్షకుడు అయ్యాడు అని అంటే అద్భుతాలు చేసి కాదు, గొప్ప ప్రసంగాలు చేసి కాదు, విధేయత చూయించి, సిలువ దగ్గర విధేయత చూయించి ఆయన రక్షకుడు అయ్యాడు. దాంతో కూడిన వాక్య భాగం కూడా మనం చదువుకుందాం. హీబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలు. ఎలాగ ప్రభువారు లోక రక్షకుడు అయ్యాడు? గొప్ప అద్భుతాలు చేసి కాదు, గొప్ప ప్రసంగాలు చేసి కాదు, సిలువ దగ్గర కూడా విధేయత చూయించి. ఆయన కుమారుడయుండియు తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందిన వాడే మెల్కీజెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడిని దేవుని చేత పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షకుడు కారణాయను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు లూకాసు వార్త 23:23కి వద్దాం. నేను జయించి తండ్రి పక్కన ఎలా కూర్చొని ఉన్నాను అని అన్నారు కదా. మరి ఇక్కడ ఏం కనిపిస్తుంది లూకాసు వార్త 23:23లో? అయితే వారు ఒకే పట్టుగా పెద్ద కేకలు వేసి వీనిని సిలువ వేయమని అడగగా వారి కేకలే గెలిచెను. అరే, యేసుక్రీస్తు ప్రభు వారి శత్రులే గెలుస్తున్నారు. సామాజికంగా యేసు ఓడిపోయాడు. ఆయన శత్రులు ఏం కోరుకున్నారో అది సాధించారు యేసుకి విరోధంగా. కానీ నేను జయించి అని అంటున్నాడే. జాగ్రత్తగా వినండి. నా ఆలోచనలు మీ ఆలోచనలు లాంటివి కావు, నా తలంపులు మీ తలంపులు లాంటివి కావు. అప్పుడప్పుడు మనం అన్యాయంకి గురి అయినప్పుడు, అబద్ధాలకి గురి అయినప్పుడు, దెబ్బకి దెబ్బ కొట్టకుండా అన్ని ఓచుకొని న్యాయంగా తీర్పు ఇచ్చే దేవుని చేతిలో ఎప్పుడు అప్పచెప్తామో అది నిజమైన విజయం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లోకరీతిగా విజయం ఏంటంటే అలెగ్జాండర్ ది గ్రేట్ ప్రపంచంలో ఉన్న రాజులందరినీ కూడా ఓడగొట్టి లోక రాజుగా అయిపోయాడు. అది లోకం అర్థం చేసుకుండే అర్థం. విజయంతో కూడిన ఫ్రేజ్కి, విజయంతో కూడిన వర్డ్కి లోకం ఎలాగ అర్థం చేసుకుంటుందంటే
అలెగ్జాండర్ ద గ్రేట్ వలె ప్రపంచంని ఆయన స్వాధీనపరుచుకున్నాడు, ఉన్న రాజులందరినీ కూడా ఓడగొట్టాడు. అది కాదు. తండ్రి దిశలో విజయం ఏంటంటే యేసు వలె విజయం. అప్పుడప్పుడు అన్యాయంకి గురి అయినప్పుడు, దిస్ ఇస్ గ్రేట్ టు ఎగ్జామ్. నేత్రాశ శరీరాశ జీవటము అంటే డిగ్రీ ఎగ్జామ్ అని అంటే సిల్వ మోయటము, అది గ్రేట్ టు ఎగ్జామ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్. జాగ్రత్త వినండి. అన్నీ ఓచుకొని అబద్ధాలకి గురి అయినప్పుడు, అన్యాయంకి గురి అయినప్పుడు దెబ్బకి దెబ్బ కొట్టకుండా ఆయన న్యాయంగా తీర్పిచ్చే దేవునికి అన్నీ అప్పచెప్పాను. ఎలాగా మొదటి గ్రేడ్ 1 శోధనలని ఎదుర్కొనేటకు ఆయన మాదిరి ఉంచిపోయానో, జాగ్రత్త వినండి, గ్రేడ్ 2 ఎగ్జామ్ పాస్ అవుటకు కూడా ఆయనే మాదిరి ఉంచిపోయాను. ఉందా లేఖనంలో? అలాగే చూద్దామా? 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి చదవండి బ్రదర్. అన్యాయంకి గురి అవుట, అబద్ధాలకి గురి అవుట. 1 పేతురు 2వ అధ్యాయం 18వ వచనం నుంచి. ఎవడైనను అన్యాయముగా శ్రమ పొందుచు దేవుని గూర్చిన మనస్సాక్షి కలిగి దుఃఖమును సహించినడలా అది హితమగును. తప్పిదమునకై దెబ్బలు చెందినప్పుడు మీరు సహించినడలా మీకేమి గనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించినడలా అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడితిరి. క్రీస్తు మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటము కనపడలేదు, ఆయన దూషింపబడి బదులు దూషించలేదు, ఆయన శ్రమ పెట్టి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చు దేవునికి తను తాను అప్పగించుకొనెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంకా ప్రతి కుటుంబంలో సమాధానం ఉండాలి. భార్యాభర్తలు పొట్లాడుకోకూడదు అని అంటే ఈ ఒక్క సూత్రం ప్రభువారు ఏం చెప్పేసి వెళ్ళారో, ఆరు ఏం చూయించి వెళ్ళారో. ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మా అధ్యాయాలు వచ్చేసినాయి. అప్పుడు అధ్యాయాలు లేవు కదా పేదరు రాసినప్పుడు. ఇది ఎలాగా కంటిన్యూ చేస్తున్నాడో చూద్దామా? 3వ అధ్యాయం 1వ వచనం స్టార్ట్ చేయండి బ్రదర్. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అటువలే ఎక్కడన్నా ఏ ఇంట్లన్నా గొడవలు జరుగుతాయా? యేసు స్వభావం కలిగి ఉంటే భార్యాభర్తలు రానే రాదు. అరే ఆల్ విత్ మీ. ఎనివే, కమింగ్ టు ద మెయిన్ పాయింట్ ఏంటంటే సిల్వ మోయటము అని అంటే, జాగ్రత్తగా వినండి, సిల్వ మన భుజంని తాకుతేనే సిల్వని మనము మోయగలుగుతాం. అది దూరం నుంటే మోయలేం. 1 పేతురులో 5 సోర్సెస్ ఉంటాయి దేని వలన మనకి శ్రమలు కలుగుతాయి. 5 సోర్సెస్ పేతురు చక్కగా తీసుకొని వస్తాడు బయటికి. 5 సోర్సెస్ ఏంటో మీతో పంచుకుంటాను. తర్వాత మీతో ఒక మీ ముందు ఒక ప్రశ్న తీసుకొని వస్తాను, దానికి మీరు జవాబు ఇవ్వాలి. ఎవరెవరి వలన మనకి శ్రమలు కలుగుతాయి అని అంటే, రక్షణ లేని పొరుగువాడు, రెండోది రక్షణ లేని ప్రభుత్వం, మూడోది రక్షణ లేని ఇంటివాడు, నాలుగోది రక్షణ లేని యజమాను, ఐదోది రక్షణ లేని పాత స్నేహితులు. ఈ 5 గుంపుల్లో మీరు చూసే 2 పోలికలేంటి చెప్పండి? మరి చెప్తున్నా, రక్షణ లేని పొరుగు వాళ్ళు, రక్షణ లేని ప్రభుత్వము, రక్షణ లేని ఇంటి వాళ్ళు, రక్షణ లేని యజమానులు, రక్షణ లేని పాత స్నేహితులు. వాట్ ఈస్ దట్ యు హావ్ ఫౌండ్? 2 కామన్ ఫ్యాక్టర్స్ చెప్పగలుగుతారా? చెప్పలేకపోతున్నారేంటి? 2 కామన్ పాయింట్స్ ఏంటంటే, వాళ్ళకి ఫస్ట్ రక్షణ లేదు, అంత ఆత్మిక ఎదుగుదల లేదు. రెండోది ఏంటంటే వాళ్ళు మన అందుబాటులోనే ఉంటారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సిల్వ 1 మైల్ దూరం ఉంటే నేను మోయలేనండి, సిల్వ నా భుజంని తాకాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో నేత్రాశ శరీరాశ జీవటము మీద విజయం పొందటము అదొక ఎత్తు అయితే, ఈ రెండో పరీక్ష సిల్వ మోయటము అది ఇంకొక ఎత్తు. అది గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్ అంటే, ఇది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్. రెండిటికి కూడా ఎలాగా మనము తట్టుకోవాలి, 2 శోధనలు ఎలా తట్టుకోవాలో దానికి మాదిరి ఉంచి యేసు మన గురు. ఆర్ యు ఆల్ విత్ మీ? అప్పుడు ఏమవుతుంది? వి కమ్ టు ద లాస్ట్ ఈఎక్స్. ఈ 2 శోధనలు తట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి, చందు బ్రదర్, కమ్ టు ద లాస్ట్ స్లైడ్. యు ఆర్ అన్ ఎక్సలెంట్ స్టూడెంట్ అని ప్రభువారు మనకి పరలోక కాన్వకేషన్ ప్రోగ్రాము పెడతారు. ఇక్కడ కాన్వకేషన్ ప్రోగ్రామ్ జరుగుతుంది కదా,
లెఫ్ట్ సైడ్ చూడండి, అందరు కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీయో లేకపోతే గ్రాడ్యుయేషన్ డిగ్రీ సర్టిఫికేట్ పొంది హ్యాపీగా ఉన్నారు కదా. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు మన ఆత్మిక కాన్వకేషన్ సెరమనీ ఎలాగా సెలబ్రేట్ చేస్తారంటే, ఆయన సింహాసనం పక్కన మనల్ని కూర్చోబెట్టి దేవదూతలు కూడా నువ్వు తీర్పు ఇవ్వచ్చు అని అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? ఎంత గొప్ప ధన్యత చూడండి. అందుకే పౌలు భక్తుడు అంటాడు, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో, ఏ క్రైస్తవులారా, కొరింథీ సంఘం క్రైస్తవులారా, ఎందుకు మీరు కోర్ట్ కేసెస్ ఫైట్ చేసుకుంటున్నారు? మీ మధ్యలో ఎందుకు సమాధానం లేదు? ఒక దినం మీకు తెలియదా? మీరు వెళ్ళి అన్యుల ముందు ప్రభునామంని దూషిస్తున్నారు, కోర్ట్ కేసెస్ ఫైట్ చేసుకొని. ఒక దినం మీరు దేవదూతలకే తీర్పు ఇవ్వబోతున్నారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఈ కాన్వకేషన్ సెరమనీ చూడండి, యేసు ఎలాగా ఆయన పక్కన మనల్ని కూర్చోబెట్టుకుంటున్నాడో సింహాసనంలో. అది ఆయన దృష్టిలో మనం పొందిన ఎక్సలెంట్ మార్క్స్ అన్నమాట. ఎందుకంటే మీకు అందరు కూడా తెలుసు గ్రేడింగ్ ఎలాగుంటుంది. పువర్, ఫేర్, యావరేజ్, గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్ అని ఉంటుంది. మనం ఎక్సలెంట్ అనే గ్రేడింగ్ పొందుతున్నాము అని అంటే 2 శోధనలతో కూడిన ఎగ్జామినేషన్స్ మనము పాస్ అవ్వాలి. నేత్రాశ, శరీరాశ, జీవటమం మాత్రమే కాదు, అప్పుడప్పుడు అన్యాయంకి గురి అయినప్పుడు, అబద్ధాలకి గురి అయినప్పుడు, దెబ్బకి దెబ్బ కొట్టకుండా న్యాయంగా తీర్పిచ్చే దేవునికి అన్నీ సమర్పించుకొని శత్రులను కూడా క్షమిస్తూ ప్రేమిస్తూ వాళ్ళ కొరకు ప్రార్థన చేయటం, అది అల్టిమేట్ విక్టరీ. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆర్ యు ఆల్ విత్ మీ? సో అవర్ గ్రేటెస్ట్ గురు ఆల్వేస్ ఎగ్జెంప్లిఫైస్. అందుకే నేను 2వ సబ్ హెడ్డింగ్ కూడా వాడాను. ఎగ్జెంప్లిఫికేషన్ అంటే ఆయన మాదిరి ఉంచిపోతారు. జాగ్రత్త వినండి, సంఘంలో ఈ కాలంలో కొన్ని ఎమ్స్ ఎక్కువగా ఉన్నాయి, కొన్ని ఎమ్స్ తక్కువగా ఉన్నాయి. ఒక ఎం అయితే చాలా తక్కువగా ఉంది. జాగ్రత్త వినండి, మనీ సంఘంలో తక్కువ ఏం లేదు. చాలా సంఘాల్లో బాగా మనీ ఉంది, ఒక ఎం. 2వ ఎం మ్యూజిక్, బా చాలా బాగుంటుంది. ఈ మధ్యన కొన్ని వర్షిప్ సర్వీసెస్ చూస్తే అక్కడ అన్ని రెడ్ లైట్స్ కనిపిస్తున్నాయి, స్మోక్ కూడా వస్తుంది. ఎంతో ఆకర్షించుటకు ప్రజలను ఏమో వాడుతున్నారు. ఒక ఎం ఏంటంటే మనీ, 2వ ఎం ఏంటంటే మ్యూజిక్, 3వ ఎం ఏంటంటే మిరాకిల్స్. జాగ్రత్త వినండి, ఐగుప్తు మంత్రకాళ్ళు కూడా కొన్ని అద్భుతాలు చేయగలుగుతారు. సో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, ఎవరు నిజమైన సేవకులు, ఎవరు నిజమైన సేవకులు కాదు అని తెలుసుకోవడానికి. ప్రతి ఆత్మని మనం శోధించాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? సో 3 ఎమ్స్ ఏ పెద్ద వర్ధిల్లే 1000 మంది ఉన్న సంఘాల్లో కూడా తగ్గి ఉండదు. మనీ, మ్యూజిక్, మిరాకిల్స్. ఎందుకంటే పరిశుద్ధాత్మ వరాలని కూడా కొంచెమంది రెప్లికేట్ చేయొచ్చు, కానీ ఫలంని ఎవరు డూప్లికేట్ చేయలేరు. ఒక చెట్టు ఫలం బట్టి మీకు తెలిసిపోతుంది ఎవరు నిజమైన సేవకులు, ఎవరు నిజమైన సేవకులు కాదనేది. మనీ ఉంది, మ్యూజిక్ ఉంది, మిరాకిల్స్ ఉంది, కానీ మోడలింగ్ ఉందా? దట్స్ అ క్వశ్చన్. 4th ఎం, యేసు నడుచుకున్న దారిలో నడుచుకుంటున్నారా? చాలా పేరు పొందిన వాళ్ళు సేవకులు అనేవాళ్ళు. ఇట్స్ అ హానెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ టైం. జీసస్ ఇస్ అవర్ మోడల్, ఆయన మాదిరి అయి ఉన్నాడు. సో నేను ఇక్కడ ముగిస్తున్నాను నా మెసేజ్. అది కూడా ఎంఏ ఈఎక్స్తో కూడిన సబ్ హెడ్డింగ్స్ మనం ఒక్కసారి సమరైజ్ చేసేసి ఒకసారి మరి జ్ఞాపకం చేసుకొని మనం ముగిద్దాము. ఫస్ట్ ఎక్స్పల్షన్, 2వది ఎగ్జాంప్లిఫికేషన్, 3వది ఎక్స్చేంజ్, 4వది ఎగ్జాట్. ఓకే, చందు బ్రదర్ యూ క్యాన్ షో ఆల్ దిస్ థింగ్స్. దాని తర్వాత మనం వచ్చింది ఎగ్జామినేషన్, తర్వాత ఎక్సలెంట్. Chandu brother, you can come back to the first slide. We'll just see that and we'll close. Chandu brother, చూడండి. Yeah. First expulsion, second exemplification, 3వది exchange, 4వది exertion, 5వది exhort, 6వది examination, 7వది excellent. ఇక్కడ నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసి నేను బిషప్ సింగం గారికి ఫ్లోర్ మరీ తిరిగి అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు. ఇక్కడ చేరిన నమ్మకమైన ఈ చిన్న మంద బట్టి ఎంతో వందనాలు తండ్రి. మేము చాలా చిన్న గుంపుగా ఉన్నాం. మీరు క్వాంటిటీని చూసే దేవుడు కాదు, క్వాలిటీని చూసే దేవుడు.
ఎంతో తండ్రి మంచి ఉద్దేశంతో ఈ వేదికని స్థాపించిన సింగం బిషప్ గారు, అలాగే బిషప్ భాస్కర్ గారిని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళ దూర దర్శనం బట్టి మేము స్తుతిస్తున్నాం. వాళ్ళు ప్రారంభం చేసిన ఈ పరిచర్య వలన మేము అందరం కూడా ఆత్మిక మేలు పొందుతున్నాం. తండ్రి, ఇద్దరు బిషప్స్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అలాగే వేదిక మీద వచ్చిన ప్రతి సేవకుడు సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం. తండ్రి, వాళ్ళని దీవించండి, ఆశీర్వదించండి. వాళ్ళు కూడా ఏదో పనులు ఈ సమయంలో చేసుకొని ఉండొచ్చు, కానీ మేము విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో పాల్గొవాలి, ఆత్మికంగా వాక్యపరంగా మేము బలపరచబడాలి అనే మంచి ఉద్దేశంతో వాళ్ళు వచ్చి ఉన్నారు. అందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ దినం, ఈ వేళ, ఈ పూట ఏమేం పాఠాలు మీరు మాకు నేర్పించి ఉన్నారు, మేము వినే వాళ్ళగానే కాకుండా అమలుపరిచే వాళ్ళని మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్.